హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సండే బ్లాగ్స్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. సో వీడియో అయితే షూటింగ్ మార్నింగ్ అయితే చేస్తున్నాను. వీడియో అయితే అప్లోడ్ ఈవినింగ్ అవుతుంది అనమాట. సో ఈరోజు బుధవారం దేవునికి దీపం అయితే పెట్టేసుకొని ఇప్పుడే ప్రశాంతంగా కూర్చున్నాను అనమాట. అంటే ఈరోజు ఎందుకు పెట్టినానంటే శ్రావణ మాసం వచ్చింది కదా, నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు పెడుతూనే ఉన్నాను అనమాట. అంటే సాటర్డే ఫ్రైడే సాటర్డే 2 వారాలే పెట్టేదాన్ని. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత కంటిన్యూగా దీపం పెట్టుకోవడం అయితే అలవాటు చేసినాను. ఇంకా ఈరోజు దేవునికి దీపం అయితే పెట్టేశాను. ఇంకా అన్నం అయితే తినలేదన్నమాట. ఇంకా మమ్మీ వాళ్ళ స్కూల్కి మార్నింగ్ వాళ్ళని తోలిచ్చాను. వాళ్ళని తోలిచ్చిన తర్వాతనే దీపం పెట్టేసుకున్నాను. సో ఈరోజు పటాలు మొత్తం క్లీన్ చేసినాను అనమాట. క్లీన్ చేసి మొత్తం మంచిగా చేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. రేపు క్లీన్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే రేపు మళ్ళీ ఇంకా వాతావరణం ఎట్లుంటుందో, నా మూడు ఎట్లుంటుందో ఏమో తెలియదు అని చెప్పి ఈరోజు పటాలు కడుగుదామని మా ఆయన అనేసరికి ఇద్దరం కలిసి చేసినాం అనమాట పూజ. ఇంకా ఫ్రైడే రోజు పటాలు కడుగుదామంటే ఫ్రైడే రోజు పటాలు కడగకూడదు కదా, అందుకని ఈరోజు పటాలు కడిగినాను. ఫ్రైడే రోజు ఏంటంటే కొద్దిగా స్పెషల్ అనమాట. ఆ రోజు అదేంటంటే మమ్మీది బర్త్డే అనమాట. ఆ రోజు ఫ్రైడే. ఇంకా మమ్మీది బర్త్డే ఉంది కాబట్టి ఈరోజు క్లీన్ చేసినాను. ఫ్రైడే క్లీన్ చేయొద్దు. ఇంకా సాటర్డే అంటావా, సాటర్డే నాకు అస్సలే వీలు కాదనమాట. ఈయన టెంపుల్ కాడికి వెళ్ళిపోతాడు, నేను ఒక్కదాన్ని పటాలు క్లీన్ చేసి వీళ్ళని స్కూల్కి తోలిచ్చనేసరికి 11, 12 కూడా అవుతుంది అనమాట. అందుకని ఈరోజు కొద్దిగా వీలైంది కదా, అందుకని చెప్పి మొత్తం పటాలు క్లీన్ చేసుకొని దేవునికి దీపం అయితే పెట్టేసుకున్నాను. సో రేపు కూడా పెడతాను దేవునికి దీపము. ఇంకా ఫ్రైడే రోజు కొద్దిగా స్పెషల్గా పెట్టాలన్నమాట. అంటే పటాలు ఇట్లా ఏం క్లీన్ చేయను, ఇంకా టెంకాయ కొట్టేది ఉంటుంది కొద్దిగా, ఇంకా దీనికంటే కొద్దిగా స్పెషల్ చేస్తాను అనమాట. సో ఎవ్రీ ఇయర్ ఇంకా మా మీద బర్త్డే 1 మంత్ నుంచి మేము ఆమెకు చెప్పేవాళ్ళం అనమాట. నీ బర్త్డే ఈరోజు, రేపు అంటే ఎప్పుడు డేట్ ఎప్పుడు ఉంటే అప్పుడు తనకు చెప్పేవాళ్ళము. ఈసారి ఏమైందంటే తన బర్త్డే తనే గుర్తుపెట్టుకుందనమాట. అంటే ఒక 1 వీక్ నుంచి ఒకటే పాడుతుందనమాట. అంటే నా బర్త్డే అని అంటుందన్నమాట. అంటే 2 డేస్ కింద నిన్న కాక మొన్న తను స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ డాడీ వెళ్ళిండనమాట స్కూల్ నుంచి తోలుకొని రావడానికి. అప్పుడు అన్నదంట, డాడీ నా బర్త్డే అని చెప్పిందనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత నేను ఇంట్లోనే ఉన్నాను. అమ్మ కెరా అని పిలిచింది. అయితే బయటికి వెళ్ళినాను. ఏందేమో అనుకున్నాను, ఏమన్నా అంటే కొట్లాడిండ్రా లేకపోతే మా నాన్నగారు డ్రెస్ గలీజ్ చేసుకొని వచ్చిండా అట్లా అనుకుని నేను సైలెంట్గా ఉన్నాను. అయితే దగ్గరికి పిలుచుకొని ఇట్లా షోలోకి ఇట్లా చెప్తుందనమాట. అమ్మ నాది 2 డేస్ తర్వాత బర్త్డే అని చెప్తుంది. అంటే తను బాగా గట్టిగా పట్టేసుకుంది. ఇంకా బర్త్డేస్ అంటే సెలబ్రేషన్ ఇంకా అనుకోలేదన్నమాట. ఇట్లా చేయాలి అట్లా చేయాలని అనుకోలేదు. పక్కా చేస్తాం. కాకపోతే ఇంకా ప్లానింగ్ లేదనమాట. ఈరోజు ఏమారం బుధవారం, బేస్తారం లేదు. శుక్రవారం నాడు తన బర్త్డే అనమాట. సో వాతావరణం అయితే కూల్గా ఉంది. అస్సలు బట్టలు అయితే ఆరట్లేదన్నమాట. నిన్న ఒక్కరోజు ఎండ కొట్టింది, మళ్ళీ ఈరోజు వాతావరణం కూల్ ఉందన్నమాట. ఇంకా బట్టలు అయితే క్లీన్ చేసి బయట వేసినాను. ఒకటి సాప ఉంటుంది కదా, సాప కొత్తది తెచ్చుకున్నాను అనమాట. అది వాటర్లో దేవి బయటేసినాను. అది ఎండ కొట్టట్లేదు, ఆరలేదు. నాకేమో ఇదో టెన్షన్ అనమాట. వర్షం వచ్చింది అనుకోండి, దాన్ని ఇంట్లో ఆరేయాలంటే ఇంట్లో ఆరేయలేము. ఏదైనా తీగ ఉంటేనే తీగ మీద ఆరేసుకోవచ్చు. ఇంకా బట్టలు అనుకోండి, ఆ కుర్చీ మీద ఈ కుర్చీ మీద ఎక్కడ వేసినా ఆరిపోతాయి. ఇదో టెన్షన్ ఉందన్నమాట. వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది. సో మీరు తిన్నారా లేదా కామెంట్ అయితే చేయండి. నేను ఇంకా తినలేదన్నమాట. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. సో ఈరోజు టిఫిన్ వచ్చేసి పులిహోర అయితే చేసిందనమాట. మస్తు కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది కదా. ఎంతమందికి నచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే నచ్చిన వాళ్ళు లైక్ వేసుకోండి. ఇంకా రైస్ పెట్టేసినాను కదా, రైస్లో కొద్దిగా అంటే సగం వరకు మార్నింగ్ టిఫిన్ లాగా పులిహోర కలిపేసినాను. మళ్ళీ ఆఫ్టర్నూన్కి పిల్లలకు లంచ్ బాక్స్ కావాలి కదా, అందుకోసమని వైట్ రైస్ పక్కకు పెట్టేసి మళ్ళీ పప్పు అయితే వేసింటనమాట. పప్పు అండ్ వైట్ రైస్ అండ్ మామిడికాయ చట్నీ కాంబినేషన్ అయితే బాగుంటుంది. అట్లా ఎంతమందికి నచ్చుతుందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. సో ఇప్పుడైతే రైస్ అయితే తింటున్నాను అనమాట. ఇంకా దోశలు వేద్దామని అనుకున్నాను. మార్నింగ్
మార్నింగ్ అదేమంటారు నైట్ అనుకున్నాను అనమాట దోశలు వేస్తాను అని చెప్పి. కానీ మార్నింగ్ ఇంకా వీలు కాదనమాట. లేచేదే మార్నింగ్ లేస్తాను. మళ్ళీ అందులోనే ఇప్పుడు శ్రావణ మాసం దేవునికి దీపం పెట్టేసుకునేది ఉంటుంది. ఇంకా దోశలు వేసుకుంటూ ఉండాలంటే ఆనే ఉండాలన్నమాట. ఆనే ఉండి వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇట్లా ఈ రైస్ ఎందుకు చేసినానంటే ఇది రైస్ అడిగి పక్కకు పెట్టేసినాం అనుకోండి, ఇంకా రైస్ అయితేనే ఉంటుంది. పప్పు అనుకోండి పప్పు కుక్కర్ పెట్టేస్తే అది కూడా అయిపోతుంది. ఇప్పుడు పులిహోర అనుకోండి పోపు ఒక్కటి పెట్టేస్తే అయిపోతుంది అనమాట. అంటే దోశలకి దీనికి చాలా టైం, అంటే దీనికంటే దోశలకు చాలా టైం పడుతుంది అనమాట. ఇంకా అందుకని దోశలు అయితే వేయలేదు, పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసినాను. ఈవినింగ్ దోశలు కావాలని అన్నారనమాట. సో ఏమైతుందో ఈవినింగ్ అయితే చూపిస్తాను. సో ఇప్పుడైతే తింటున్నాను అనమాట. టేస్ట్ అయితే బాగుంది. లెమన్తోనే బాగుంటుంది అనమాట. చింతపండుతోనైతే అంత బాగుండదు. అంటే ఉంటుంది, టేస్ట్ వస్తుంది, దీని అంత రాదనమాట అది. సో టైం వచ్చేసి 1:50 అయిపోయింది అనమాట. ఇందాకనే ఇంకా అన్నం తిని ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోయిండు మా ఆయన. వల్ల సామాన్లు అట్లే ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే సర్దుతున్నాను. ఇంకా సో వానమూడం అయితే బాగా అయ్యిందనమాట. బట్టలు బయట ఆరేసింది. ఇంకా బట్టలలో తీసుకొని అయితే వచ్చి ఇంట్లో పెట్టేసినాను. వల్ల మడత పెట్టాలన్నమాట. మడత పెట్టేసి ఇంకా ఇప్పుడు 2 అవుతుంది కదా, 3, 4, 5 ఈ టైంలో ఉన్న పనుల్లో కంప్లీట్ చేసుకొని నాన్న వాళ్ళని తోలుకొని రావడానికి అయితే వెళ్ళాలి. ఇంకా తన డ్యూటీకి వెళ్ళింది కదా, ఇంకా తనవి కాదనమాట. అంటే తను వెళ్ళాడు ఇప్పుడు. ఇంకా నేనే వెళ్ళి నాన్న వాళ్ళని అయితే తోలుకొని రావాలి. సో ఈ పనుల్లో కంప్లీట్ చేసుకొని ఇంకా నాన్న వాళ్ళు వచ్చినాక కూడా బ్లాగ్ కంటిన్యూ చేస్తాను, చూస్తూనే ఉండండి. చూసి మీకు వీడియో అనేది ఎట్లుందో చిన్న కామెంట్ అయితే చేయండి. నాని హాయ్. హాయ్ ఫ్రెండ్స్. మమ్మీ హాయ్. ఇంకా వీలైతే వచ్చిందనమాట. వచ్చి స్నాక్స్ తినేసి హోంవర్క్ అయితే రాసుకుంటుండ్రు. అయిపోయినా హోంవర్క్ ఒకటి ఉంది రాయాలి. అయిపోయిందమ్మా మిన్నీది? బ్లూ పెన్ ఒకటి ఉంది రాయాలి. నా బ్లూ పెన్ ఉందా? పెన్ అంటే ఏమా? సో ఈరోజు మార్కెట్ అనమాట. వీళ్ళ డాడీ డ్యూటీలో ఉన్నాడు. ఇంకా అడిగేసి మార్కెట్కి అయితే వెళ్ళిండు అనమాట. కూరగాయలు అయితే ఇంట్లో ఏంటివి లేవు, ఓన్లీ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఒకటే ఉన్నాయన్నమాట. ఇంకా మళ్ళీ అవి కూరగాయల స్టాక్ ఉంటేనే వీళ్ళకి రోజు కర్రీ చేయడానికి ఉంటుంది అనమాట. ఇంకా అందుకని చెప్పి వెళ్ళిండు మార్కెట్కి వెళ్ళి ఇంకా వచ్చేస్తాడు. నాకు తెలిసి అయితే తొందరగానే వచ్చేస్తాడు. ఇంకా వీళ్ళ హోంవర్క్ కంప్లీట్ అయ్యిందనుకో ఆడుకోవడానికి కిందకి పోతానని అంటుండ్రు. అయితే మధ్యాహ్నం చెప్పినాను కదా వాతావరణం కొద్దిగా కూల్ ఉందని చెప్పి వర్షం పడిందనమాట. మొత్తం కింద వాటర్ ఆగిపోయినవి. ఇంకా ఏంటిది అట్లే అంటున్నావు? మళ్ళీ ఎందుకు సతాయిస్తున్నావు? మళ్ళీ సతాయిస్తలేవా నువ్వు కిందకి తోలుకొని పోతే? ఇద్దరు సతాయిస్తారు. నీవు సతాయిస్తా, ఆడు సతాయిస్తా. నేను చిన్నపిల్లని కదా. ఇంకా వీడేమో మా నాన్న అడిగిడ ఉంటేనేమో అమ్మ నేను సతాయించానమ్మా, పోదామా గార్డెన్లో పోయి ఆడుకుందామా, కింద పోయి ఆడుకుందామా అంటాడు. కిందికి పోయిండు అనుకో నాకు సుక్కలు చూపిస్తాడు అనమాట. ఆ చెట్లు ఎక్కుతాడు, గుట్టలు ఎక్కుతాడు, అవి ఎక్సర్సైజ్ చేసేట్టు ఉంటాయి కదా అవి ఎక్కుతాడు. ఇంకా ఈ పుసుకున్న జారి కింద పడ్డా అనుకోండి వీళ్ళ డాడీతో ఇంకా నాకు ఉంటుంది అనమాట. చిన్న ఉండదు కదా నాని, సిగ్గు లేకుండా అంటున్నావు. సో సామాన్లు ఉన్నాయన్నమాట. వీళ్ళు స్కూల్ నుంచి వచ్చిండ్రు. బాక్సులల్లో అట్లే ఉన్నాయి. బాక్సులు అయితే వల్ల క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసుకుంటేనే నైట్కు కొద్దిగా సామాన్లు అనేది తక్కువ ఉంటాయి అన్నమాట. లేకపోతే ఇప్పటికీ నైట్కి ఇంక అట్లే పెట్టేసినాను అనుకోండి ఇంకా చాలా ఎక్కువైపోతాయి అన్నమాట. చాలా ఉన్నాయి సామాన్లు అయితే, ఎక్కడ ఒక్కనే ఉన్నాయన్నమాట. మధ్యాహ్నం అసలు సామాన్లు అయితే తోమలేదు.